హాయ్ అండి. ఈరోజు మేము వెంగమాంబ గుడికెళ్తున్నాము. కివీ లేయకముందే మేము 5:30 కల్లా ఫాస్ట్‌గా రెడీ అయిపోయాము. తర్వాత కివీని కూడా ఫాస్ట్‌గా రెడీ చేసేసి బిఫోర్ 7 అయితే మేము స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఆకలేస్తుందని చెప్పి బాక్రాపేట దగ్గరలో కట్టెల పొయ్యి మీద దోసలేస్తున్నారని అక్కడ ఆపేసి మేము ఫుడ్ అయితే తీసుకున్నాము. తర్వాత స్టార్ట్ అయిపోయి మేము అరౌండ్ 10:30 కల్లా వెంగమాంబ గుడికైతే రీచ్ అయ్యాము. ఇంక మేము ముందు అనుకోలేదు. అప్పుడప్పుడు అనుకున్నాం కాబట్టి ఏం తీసుకెళ్ళలేదు అక్కడికి. ఇంకా గుడిలోని చీర, గాజులు అన్నీ అమ్ముతారు. అమ్మవారికి ఒక తాంబూలంలాగా అక్కడే తీసుకొని గుడిలోకైతే వెళ్ళిపోయాము. దర్శనానికి ఒక 1 అవర్ పట్టింది. దర్శనం చాలా జరిగింది అమ్మవారిది. ఇంక బయటకొచ్చి ఈ కివీకేమో కొన్ని బొమ్మలు కొనిచ్చాము. మేము కూడా అలాగే తలా ఒక జత గాజులు తీసుకున్నాము. ఇంకా దీని ఎదురుగా గుడి ఎదురుగా హోమం ఉంది. ఇంకా అక్కడే ఒక టెంకాయ కొట్టుకొని హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకొని వచ్చేసాము. మా హస్బెండ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ నేను ఇదే వెళ్ళడం ఫస్ట్ టైం అక్కడికి. కానీ చాలా బాగుంది గుడి. అంత కొత్తగా ఉంది. నేను తిరునాళ్ళ టైంలో వెళ్ళలేదు. నార్మల్ డేస్‌లో వెళ్ళాము. సో, జనాలు అంతగా అనిపించలేదు. మామూలుగా అయితే చాలా ఎక్కువ మంది ఉంటారంట. ఇంకా నెక్స్ట్ 4 డేస్‌లో ఆమెకి వాళ్ళ పుట్టింటి నుంచి సారి కూడా వస్తుందంట. ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మేము ముందే వెళ్ళి చూసుకొని వచ్చేసాము. ఇంకా దారిలో వస్తూ ఉంటే దుత్తలూరు దగ్గర నంది గ్రాండ్ అని చెప్పి ఒక హోటల్ ఉంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము అక్కడ ఫుడ్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వస్తూ ఉంటే ఆ బద్వేల్ రూట్‌లో రెడ్డిపల్లి, అట్లూరు దగ్గర ఈ తోటగల్ల వాళ్ళు ఈతకాయలు అమ్ముతున్నారు. అక్కడ అవి కొనుక్కొని ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. మళ్ళీ కివి ఫుల్ నిద్రపోయేసి కార్‌లో కొంచెంసేపు ఆడుకున్నాడు. ఆడుకొని లేచి అలసిపోయి మళ్ళీ వాటర్ తాగుతున్నాడు. అలా ఈరోజు మేము వెంగమాంబ గుడికెళ్ళి చాలా దర్శనం చేసుకొని ఇంటికొచ్చేసాము.